బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు అన్నయ్య. చంపేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేశాడు శ్రీనివాస్. ఈ అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి తమ్ముడిపై కత్తితో దాడి చేశాడు అన్నయ్య. చంపేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి మరీ చెప్పుకొచ్చాడు శ్రీనివాస్. ఆ పార్థివ దేహాలను స్వాధీనం చేసుకుని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగలేదంటూ చెప్పుకొచ్చారు పోలీసులు. దీనికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు లేదా విన్నప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ రిసీవింగ్ కాంటెంట్, వేర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఆ కుటుంబానికి సంబంధించి ఎంత దారుణంగా తయారవుతోంది సమాజం అనే ప్రశ్న ఇంకొకసారి రైజ్ అవుతోంది ఈ ఘటన చూసిన తర్వాత. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో దారుణానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తల్లి తమ్ముడిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి చేసి కసా 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 నరికి చంపేశాడు ఆ దుర్మార్గుడు. అయితే ఆ శ్రీనివాస్ అంతటితో ఆగలేదు. తల్లి తమ్ముడిని చంపేసిన తర్వాత కూడా అక్కడితో ఆగలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. నేను మా అమ్మని నా తమ్ముడిని చంపేశాను అని చెప్పుకొచ్చాడట. ఈ క్రమంలోనే చంపేసిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. శ్రీనివాస్ ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అక్కడ పరిస్థితిని వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముందుగా శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షించిన నేపథ్యం ఆ తర్వాత పార్థివ దేహాలను స్వాధీనం చేసుకొని శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. శ్రీనివాస్ మానసిక పరిస్థితి బాగలేదంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో రియాక్షన్స్ వస్తున్నాయి. ముందుగా రియాక్షన్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో కొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి అట్లాగే మేము చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ ఇది చూస్తే అక్యూజ్ కి మెంటల్ కండిషన్ ప్రిలిమినరీగా కొంచెం సరిగా లేదు. వాళ్ళు చెక్ చేస్తున్నారు అయితే సరిగా ఉందా లేదా. కోవిడ్ టైంకి ఇది ఫాదర్ కి డెత్ అయ్యడం జరిగింది. అప్పటి నుంచి కొంచెం ఫ్యామిలీలో అలాగే ఉంటుంది పరిస్థితి. నిన్న కూడా ఈ బ్రదర్ ఆయనకి చెప్పారు కి బయట చేసి గొడవ కానీ కేకులు చేసి అట్లా చేయలేదు, అలాంగ్ విత్ అదర్ నేబర్స్ అండ్ అదర్ పీపుల్ ఆన్ ద రోడ్. దానివల్ల ఇది చాలా కోపంలో వచ్చేసి అట్లా మల్టిపుల్ స్టాబింగ్ చేసేసి ఘటన జరిగింది. సో నౌ సెక్యూరింగ్ ఆఫ్ మోర్ సిస్టర్ ఇస్ దేర్. ఈ యొక్క అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ నిన్న రాత్రి ఇక్కడ జరిగింది. దీంట్లో కొంత ఫ్యామిలీ మెంబర్ బ్రదర్ కి తర్వాత మదర్ కి కిచెన్ నైఫ్ వాడేసి దాదాపు నైట్ బిట్వీన్ 1 to 3 ఇన్సిడెంట్ జరిగాయి. తర్వాత ఎర్లీ మార్నింగ్ 4:30 అక్యూజ్డ్ మన పోలీస్ స్టేషన్ కు కాల్ చేసి అట్లాగే మేము చేశాము, ఇక్కడ రావాలి. ఇమీడియట్లీ మన షే గారు టీంతో పాటు వచ్చారు. ఇక్కడ రైట్, అది పోలీసుల వర్షన్. ఈ నేపథ్యంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఇంతవరకు వచ్చింది. ఇంకా దీని వెనకాల ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయి? అసలు ఎందుకు శ్రీనివాస్ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు? డీటెయిల్స్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? అసలు ఎందుకు శ్రీనివాస్ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు? భీమవరంలో ఇది చాలా సంచలనమైన ఘటన అని చెప్పాలి. ఒకే కుటుంబంలో ఉన్న అన్నయ్య ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో తనకి 37 సంవత్సరాలు, తన తల్లి మహాలక్ష్మి 66 సంవత్సరాలు, తమ్ముడు రవితేజ 33 సంవత్సరాలు. వీరిద్దరిని కూడా గత అర్ధరాత్రి 1 గంట సమయంలో అత్యంత కిరాతకంగా ఇంట్లోని చాకుతో ఇద్దరిని కూడా చంపేశాడు. చంపిన అనంతరం తనకు తానుగా డబుల్ 1 పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి నేను ఈ విధంగా చేశానని కూడా పోలీసులకి తనకు తానే చెప్పిన పరిస్థితి. అయితే హుటాహుటిన సంఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులు చేరుకునే లోపే ఎవరైతే నిందితుడు శ్రీనివాస్ ఉన్నారో శ్రీనివాస్ తల్లి మరియు శ్రీనివాస్ తమ్ముడు మహాలక్ష్మి రవితేజ ఇద్దరు కూడా ఒకే గదిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆయన నుంచి కీలక ఆధారాలు రాబడుతున్నారు. అయితే పోలీసులు ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. ఎవరైతే పెద్ద కుమారుడు శ్రీనివాస్ ఉన్నాడు, తనకు 37 సంవత్సరాలు. గత కొంతకాలంగా కూడా మానసికంగా కాస్త ఇబ్బందులు పడుతున్నట్లయితే
పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. గత కొంతకాలంగా కూడా చిన్న చిన్న తగాదాలు లాంటివి జరుగుతున్నాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఆర్థిక సమస్యలు వీరి మధ్య ఎక్కడా లేవు, ఎందుకంటే వీరిద్దరు ఈ ఫ్యామిలీ అంతా కూడా ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ అని పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇద్దరు కుమారులకి కూడా శ్రీనివాస్ అన్నతమ్ములు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రవితేజ వీరిద్దరికి కూడా వివాహం కాలేదు. అయితే గత కొంతకాలంగా శ్రీనివాస్ మానసిక ప్రవర్తన సరిగా లేదంటూ కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. శ్రీనివాస్ కు రవితేజకు మరొక సిస్టర్ కూడా ఉంది, ఆమె బెంగళూరులో నివాసం ఉంటుంది. ప్రస్తుతం ఆమె విషయం తెలుసుకుని ఆమె భీమవరం కూడా వచ్చే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి ఒకటే చెప్తున్నారు, కుటుంబ కలహాలు గతంలోంచి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ శ్రీనివాస్ అన్నయ్య ఎవరైతే ఉన్నారో తనకు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే ఈ దారుణానికి ఒడిగెట్టాడని అయితే ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ప్రస్తుతం అంటే ఎప్పటి నుంచి మానసిక పరిస్థితి శ్రీనివాస్ కు బాగలేదంటే కుటుంబ సమాచారం, ఎందుకంటే ముందు నుంచి బాగలేదా లేకపోతే ఈ మధ్యనే కాస్త గాడి తప్పిన పరిస్థితి ఉందా ఆయన మానసిక పరిస్థితి, లేకపోతే ఆస్తులు లాంటి వివాదాలు ఏమైనా కారణాలు ఉన్నాయా? వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఫుల్ గా ఎకనామికల్ గా కూడా వీళ్ళు సెటిల్డ్, ఎందుకంటే వీళ్ళకి ఆస్తులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా వీరికి కింద కొన్ని షాపులు ఉన్నాయి. ఆ రెంట్ సంబంధించి ఏమన్నా తగావు జరిగిందా అనేది కాస్త పోలీసులు వాటిని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఈ శ్రీనివాస్ మానసిక పరిస్థితి దాదాపు 3 నుంచి 4 నెలల మధ్యన కాస్త ఇబ్బందికరంగా ఉందంటూ కూడా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు మనకి ఎవరో చెప్పినప్పటికీ, అంటే కుటుంబ సభ్యులు ఎవరో కూడా లేరు, ఎందుకంటే అదంతా కూడా ఫ్యామిలీస్ ఉండే ఏరియా కాదు, వీరు ఎవరితోనూ కూడా సన్నిహితంగా ఉండరని చెప్పాలి. అయితే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అంటే వీరు ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటారు, కింద ఉన్న స్కూల్ కి సంబంధించి పక్కన ఉన్న చిన్న చిన్న షాపులకు సంబంధించి వారు చెప్తున్న వివరాల ప్రకారం గత కొంతకాలం నుంచి కూడా తన మానసిక ప్రవర్తన అనేది బాగోలేదు అని అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే వీళ్ళ ఫ్యామిలీలో చెప్పడానికి ఎవరు కూడా బంధువులు అక్కడికి రాలేదు. అంతేకాకుండా వీరి మధ్య గత కొంతకాలంగా ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో తన మానసికంగా బాగోలేదు, కొంతకాలం నుంచి కూడా వీరింట్లో చిన్నపాటి తగావులు లాంటివి వస్తున్నాయి అంటూ కూడా అక్కడ స్థానికులు మాత్రమే చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మాత్రం శ్రీనివాస్ మెంటల్ గా అప్సెట్ లో ఉన్నాడంటూ కూడా పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అయితే చేపట్టిన పరిస్థితి. దీంట్లో విశేషం ఏంటంటే తను ఇద్దరిని తల్లిని తల్లి మహాలక్ష్మిని తమ్ముడు రవితేజని ఇద్దరిని చంపేసిన తర్వాత తనకు తానుగానే వెంటనే 112కు ఫోన్ చేసి నేను ఇలా చేశాను అని చెప్పడంతో ఒక్కసారికి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఒకవేళ ఏమన్నా ఇబ్బందికరంగా లేకపోతే తను చంపేసి పరారైపోదు, అయినప్పటికీ కూడా తను చంపేసి పోలీసులకి ఫోన్ చేశాడంటే కాస్త తన మెంటల్ కండిషన్ అనేది ఏమన్నా అప్సెట్ లో ఉందనేది కొంచెం ఇది ప్రాథమిక దర్యాప్తులో దీన్ని కూడా విషయాన్ని అయితే పోలీసులు అయితే గ్రహించారు. దాదాపు ఏదేమైనప్పటికీ కూడా ఒకే కుటుంబంలో డబుల్ మర్డర్ అనేది భీమవరంలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఈ రోజంతా భీమవరం వాసులందరూ కూడా ఉలిక్కిపడిన పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం నిందితుడు చంపేసిన తర్వాత నేనే చంపేస్తానని పోలీసులకు ఫోన్ చేయడంతో అక్కడికి పోలీసులు వెళ్లేసరికి నిందితుడు అక్కడే ఉన్నాడు. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని రహస్యంగా విచారిస్తున్నారు. మరి ఏ కారణాలు ఉన్నాయో, ఆస్తి కారణాలా లేకపోతే ఇతరత్ర ఏమైనా కారణాలు ఉన్నాయనే దాంట్లో కూడా పోలీసులు కూపీలాగుతున్నారు. దాదాపు ఈ రోజు సాయంత్రం లేదా రేపటికి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సచిన్ రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ప్రయత్నించండి. ఆ ఘటనా ప్రదేశం దగ్గర కొద్దిసేపటి క్రితం మా ప్రతినిధి మనోజ్ చేరుకున్నారు. అక్కడ చేరుకుని రిపోర్ట్ను అందించారు. ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ ఘటనా ప్రదేశం దగ్గర ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అసలు ఏం జరిగింది ఘటనకు సంబంధించి డీటెయిల్గా ఆ రిపోర్ట్ను అందించారు. ఒకసారి ఆ రిపోర్ట్ను చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తమ్ముడిని తల్లిని అన్న ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శంకర పద్దయ్య వీధులు ఉన్నాము. ఏదైతే ఈ ఘటన జరిగిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వీరు నివాసం ఉండేది పైన గునుపూడి మహాలక్ష్మికి 2 కుమారులు 1 కుమార్తె. మొదటి కుమారుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనకి 37 సంవత్సరాలు, రెండవ కుమారుడు రవితేజకు 33 సంవత్సరాలు. ఈమెకి వీరు ఇద్దరు కాకుండా ఇంకొక సిస్టర్ కూడా ఉంది వీరికి. అయితే ఈమె బెంగళూరులో నివాసం ఉంటుంది. అయితే గత కొంతకాలంగా శ్రీనివాస్ ఎవరైతే ఉన్నాడో తనకు మానసిక స్థితి సరిగా లేదని అయితే పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే ఈ రోజు తెల్లవారుజామున శంకర పద్దయ్య వీధిలో నివాసం ఉంటున్న వీరు ఎవరైతే మహాలక్ష్మి తల్లితో పాటు కుమారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రవితేజలు, పెద్ద కుమారుడు శ్రీనివాస్ ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల ప్రాంతంలో చాకుతో తల్లి మహాలక్ష్మిని మరియు తమ్ముడు ఎవరైతే ఉన్నారో రవితేజను అత్యంత కిరాతకంగా, అంతేకాకుండా తర్వాత తాను స్వయంగా
112 నెంబర్కి ఫోన్ చేసి తనకు తానుగానే లొంగిపోయాడు. అయితే ఈ విషయం పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేరుకోవడంతో వెంటనే ఈ సంఘటన ప్రాంతానికి జిల్లా ఎస్పీ అద్నం నయీం అస్మి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుడు శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తాను పోలీసుల అదుపులో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా పెద్ద కుమారుడు శ్రీనివాస్ కు మతిస్థిమితం లేనట్లయితే మనకు తెలుస్తుంది. ఈ విధంగా మతిస్థిమితం లేని కారణంగానే ఈ విధంగా చేశాడా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయి అనేది అయితే తెలియాల్సింది. ప్రస్తుతం మనం చూపిస్తున్న ఈ ఇల్లు ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా వారిదే అని చెప్పొచ్చు. కింద రెంటలు, పక్కనున్న కొన్ని షాపు కూడా వీరు అద్దెకు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు విచారణలో అయితే ఒక విషయం తెలిసింది ఏంటంటే పెద్ద కుమారుడు శ్రీనివాస్ కు మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల ఈ విధంగా చేశాడని అయితే పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే దీనికి సంబంధించి వివరాలు ఇంకేమైనా అంటే ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే మరే కారణాలు అనేది తెలియాల్సింది. ప్రస్తుతం ఎవరైతే మహాలక్ష్మికి సంబంధించి ఇద్దరు కుమారులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, రవితేజ వీరిద్దరికి కూడా వివాహాలు అయితే కాలేదు. అయితే శ్రీనివాసు, రవితేజ తండ్రి ఎవరైతే ఉన్నారో తను కరోనా టైంలో పరిస్థితి కూడా నెలకొంది. వీరికి సంబంధించి ఒక చెల్లి కూడా ఉంది. అయితే ఆమె బెంగళూరులో ఉంటుంది. ప్రస్తుతం ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో తాను మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అయితే ఇదే కారణమా, లేకపోతే మరే ఇతర కారణాలు ఉన్నాయనే దానిపై కూడా పోలీసులు వేగవంతమైన విచారణ అయితే చేపట్టారు. ప్రస్తుతం భీమవరంలో ఈ విధంగా జరగడంతో ప్రస్తుతం ఇదంతా కూడా హాట్ టాపిక్ గా మారింది. జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. డబుల్ పోలీసులు దీనిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం నిందితుడు ఎవరైతే ఉన్నారో తాను శ్రీనివాసు ఎవరైతే ఉన్నారో తాను అనంతరం కూడా పోలీసులకు తనకు తానే లొంగిపోయాడు కాబట్టి ప్రస్తుతం అతని నుంచి వివరాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు. వీడు చంద్రశేఖర్తో మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. ఈ కథ మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్. యువర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.